నమస్కారం. మన బ్రహ్మపురాణం విశ్లేషణకు స్వాగతం. ఇది కేవలం పాతకాలపు పుస్తకం కాదు సుమా. బ్రహ్మాండం ఎలా పుట్టింది అన్న దగ్గర్నుంచి అసలు మన కర్మల లెక్కలెలా ఉంటాయో చెప్పే ఒక అద్భుతమైన విజ్ఞాన సర్వస్వం. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ ప్రాచీన గ్రంథం లోతుల్లోకి వెళ్ళిపోదాం రండి. అసలు ఒకవైపు అనంతమైన విశ్వసృష్టికి సంబంధించిన పెద్ద పెద్ద పౌరాణిక కథలు, మరోవైపు భూమిపైన ఉన్న మనకు తెలిసిన భౌగోళిక పటాలు. ఈ రెండింటికీ ఎక్కడైనా సంబంధం ఉంటుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ పురాణం ఆ రెండింటినీ ఒక అద్భుతమైన ధారంతో ఎలా కలిపిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సరే, ఈరోజు మనం కవర్ చేయబోయే అంశాలు ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. మొదటి పురాణం, పవిత్ర భౌగోళిక ప్రాంతాలు, చంద్రుడు నక్షత్రాల కథ, కర్మసిద్ధాంతాలు, చివరగా ఒక తాత్విక మార్గదర్శి. ఇది మన ప్లాన్. విశ్వం స్థాయి నుండి మన రోజువారీ జీవితాల దాకా ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. ముందుగా అసలు దీనికి ఉన్న బలమైన పునాది ఏంటో తెలుసుకుందాం. అష్టాదశ పురాణాలలో దీనికి మొదటి స్థానం ఎందుకు వచ్చిందంటే, ఇది అశోక్ చటర్జీ శాస్త్రిగారు రాసిన డీటీస్ అండ్ డిఫికేషన్ ఇన్ ది బ్రహ్మపురాణ. అసలు వేదకాలం నుంచి పురాణాల కాలం వచ్చేసరికి దేవుళ్లను పూజించే విధానం ఎలా మారిపోయింది అనేదానికి ఇదొక సాలిడ్ అకాడమిక్ బేస్ లాగా పనిచేస్తుంది. ఒక బుక్ని పురాణమని పిలవాలి అంటే దానికి ఖచ్చితంగా 5 లక్షణాలుండాలి. అవే పంచలక్షణాలు: సృష్టి, ప్రళయం, తర్వాత మళ్ళీ సృష్టి, దేవుళ్ళు ఋషుల వంశాలు, మనువుల కాలాలు, రాజుల చరిత్ర. ఇవన్నీ మన బ్రహ్మపురాణం ఈ చెక్లిస్ట్లో ఉన్న 5ంటిని పక్కాగా టిక్ చేస్తుంది. అందుకే ఇది పర్ఫెక్ట్ పురాణమనిపించుకుంది. ఈ గ్రంథం సైజు తెలిస్తే మనం నిజంగా షాక్ అవుతాం. ఇందులో అక్షరాల 246 అధ్యాయాలున్నాయి. ఆలోచించండి, సృష్టి ఎలా మొదలైంది అనే దగ్గర్నుంచి మనుషులు సొసైటీలో ఎలా ఉండాలి అనేదాకా ఎన్నో విషయాలు ఈ 246 అధ్యాయాల్లో నింపిపెట్టారు. ఇప్పుడు సృష్టిలాంటి పెద్ద విషయాల నుండి కాస్త కిందకు వద్దాం. మన కంటికి కనిపించే పవిత్రమైన భౌగోళిక ప్రాంతాల గురించి ఈ గ్రంథం ఏం చెబుతోందో చూద్దాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వేదాల కాలంలో జనాలు అగ్ని, ఇంద్రుడు లాంటి ప్రకృతి శక్తులను మాత్రమే పూజించేవారు కదా. కాని పురాణాలు వచ్చేసరికి ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయి శివుడు, విష్ణువు, సూర్యుడు ఇలా ఒక నిర్దిష్ట రూపమున్న దేవుళ్ల ఆరాధన మొదలైంది. ఆ మార్పు ఎలా జరిగిందనేది ఈ గ్రంథం చాలా క్లియర్గా డాక్యుమెంట్ చేసింది. బ్రహ్మపురాణం కేవలం ఆకాశంలో ఉన్న దేవుళ్ల గురించి మాత్రమే చెప్పలేదు. భూమిమీద మన ఇండియాలోని పుణ్యక్షేత్రాలను కూడా ఖచ్చితంగా మ్యాప్ చేసింది. ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయం కానివ్వండి, పూరి జగన్నాథస్వామి క్షేత్రం కానివ్వండి, లేదా గోదావరి నదికి ఉన్న పవిత్రత కానివ్వండి, వీటన్నింటినీ భౌగోళికంగా ఒక వర్చువల్ టూర్ లాగా కళ్లకు కట్టినట్లు వర్ణించింది. సరే, ఇప్పుడు ఒక అద్భుతమైన ఖగోళ కథను విందాం. ఈ పురాణంలో ఉన్న ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ కథ ఇది. ఆకాశంలో చంద్రుడు రోజురోజుకు ఎందుకు పెరుగుతాడు, మళ్ళీ ఎందుకు తగ్గుతాడు? ఈ ఖగోళ అద్భుతాన్ని మన ప్రాచీనులు ఒక మైథలాజికల్ కథతో ఎలా లింక్ చేశారో తెలిస్తే వాళ్ల క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఆ కథలో మెయిన్ నెంబర్ 27. దక్ష ప్రజాపతికి 27 కుమార్తెలు. అశ్విని, భరణి, కృత్తిక ఇలా మనం పేర్లు వింటూ ఉంటాం గదా. మనకు తెలిసిన ఈ 27 నక్షత్రాలే ఆ కుమార్తెలు. దక్షుడు ఈ అందర్నీ ఒకేసారి చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైతే అయింది, కానీ ఇక్కడే వచ్చింది అసలు ప్రాబ్లం. చంద్రుడు ఆ 27లో అందంగా ఉన్న రోహిణి మీద మాత్రమే విపరీతమైన ప్రేమ చూపించి మిగిలిన 26 మందిని అస్సలు పట్టించుకోలేదు. ఈ ఫేవరెటిజం చూసి మామగారైన దక్షుడికి ఎక్కడలేని కోపమొచ్చింది. భార్యలందరినీ సమానంగా చూసుకొన్నందుకు శిక్షగా రోగగ్రస్తుడై క్షీణించిపోతావని చంద్రుణ్ణి దారుణంగా శపించాడు. శాపం వల్ల చంద్రుడు క్షీణించిపోవటం మొదలుపెట్టాడు. ప్రాణాలు దక్కించుకోవటానికి శివుడి దగ్గరికి వెళ్లి వేడుకున్నాడు. అప్పుడు దక్షుడు ఒక రాజీకొస్తాడు. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ రోజుకొక భార్య దగ్గర ఉంటే కాస్త రిలీఫ్ ఉంటుందని చెప్తాడు. అలా ఆ 27 రోజులే ఒక సైకిల్లాగా మారి శుక్లపక్షంలో చంద్రుడు పెరగడం, కృష్ణపక్షంలో తగ్గడం స్టార్ట్ అయిందట. ఒక గ్రహం యొక్క సైకిల్ని పౌరాణిక శాపంతో ఎంత లాజికల్గా కలిపారో చూశారు కదా. ఆ చంద్రుడి కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఒకటుంది. అదే కర్మసిద్ధాంతం. మనం చేసే పనులకి, అనుభవించే ఫలితాలకు మధ్య ఉన్న లింకేంటే అనేదే ఈ సెక్షన్ ముఖ్య ఉద్దేశం. మనం గత 6 జన్మల నుండి మోసుకొస్తున్న కర్మల బరువును సంచిత కర్మ అంటారు. అంటే అదొక పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లాంటిదన్నమాట.
ఇకపోతే మనం ఈ జన్మలో కొత్తగా చేస్తూ భవిష్యత్తులో అనుభవించడానికి రెడీ అవుతున్న కర్మల్ని ఆగామి కర్మ అంటారు. ఈ రెండింటి నుండి పశ్చాత్తాపంతో బయటపడొచ్చు అని పురాణాలు చెబుతున్నాయి. కాని ఇక్కడొక పెద్ద ట్విస్ట్ ఉంది. అదే ప్రారబ్ధకర్మ. 7 జన్మల క్రితం చేసిన కర్మల తాలూకు ఫలమిది. దీని నుండి అస్సలు ఎస్కేప్ ఉండదు. నువ్వు ఎంతటి జ్ఞానివైనా తపస్సు చేసినవాడివైనా సరే ఈ ప్రారబ్ధాన్ని మాత్రం ఈ జన్మలో అనుభవించి తీరాల్సిందే. కర్మ సిద్ధాంతంలో ఇది అత్యంత కఠినమైన రూల్. అలాగే సమాజంలో ఎలాంటి నేరాలు చేస్తే ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో కూడా ఇది క్లియర్గా డిఫైన్ చేసింది. వాటినే పంచమహాపాతకాలు అంటారు. స్త్రీలను, పిల్లలను, ఆవును చంపడం, అలాగే బంగారాన్ని దొంగిలించడం, వీటిని ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడానికి వీలులేని మహాపాపాలుగా ఈ గ్రంథం కఠినంగా తేల్చి చెప్పింది. మంచి చేద్దామనుకున్నా ఒక్కొక్కసారి అది పాపంగా ఎలా మారుతుందో చెప్పడానికి కోసలరాజు భీమసేనుడి కథ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. కరువు కాలంలో ప్రజల కోసమైన ఒక బావి తవ్వించాడు. బాగానే ఉంది. కాని చుట్టూ రక్షణ గోడ కట్టడం మర్చిపోయాడు. ఏమైంది? ఒక ఆవుదూడ అందులో పడి చనిపోయింది. బావి తవ్వించిన పుణ్యమొచ్చింది కాని నిర్లక్ష్యం వల్ల ప్రాణం తీసిన పాపం కూడా రాజు ఖాతాలోకి వెళ్ళింది. ఇట్స్ లైక్ యూనివర్స్ ప్రతి చిన్న డీటెయిల్ని రికార్డ్ చేస్తుంది. ఇవన్నీ వింటుంటే కాస్త భయంగా ఉంది కదా. మరి ఇదంతా ఎండయ్యేది ఎక్కడా? అక్కడే మోక్షమనే కాన్సెప్ట్ వస్తుంది. జ్ఞానం వల్ల ఈ కర్మలన్నీ జీరో అయిపోయి బ్యాలెన్స్ లేకుండా ఎప్పుడైతే మనం కర్మల చక్రం నుండి బయటపడతామో ఆ పర్ఫెక్ట్ ఫ్రీడమ్నే మోక్షమంటారు. ఆ స్టేట్కి చేరుకోవడమే ఈ లైఫ్ అసలు లక్ష్యం అని బ్రహ్మపురాణం చెబుతోంది. చివరగా ఇదంతా విన్న తర్వాత మనకు అర్థమయ్యేదేంటంటే ఇదొక మామూలు కథల పుస్తకం కాదు, ఒక కాలాతీతమైన తాత్విక మార్గదర్శి. ఈ పురాణం యొక్క అసలైన గొప్పదనమేంటంటే ఒకేసారి అనంతమైన విశ్వం గురించి మాట్లాడింది. మన దేశంలోని పవిత్రమైన నదులు, గుడులను మ్యాప్ చేసింది. చందమామ ఎందుకు పెరుగుతాడు, తగ్గుతాడు అనేదానికి భలే కథలల్లింది. అన్నిటికంటే ముఖ్యంగా మనం సమాజంలో ఎలా బతకాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేదానికి పక్కా రూల్స్ పెట్టింది. ముగించే ముందు ఈ చిన్న పాయింట్ని ఒకసారి ఊహించుకోండి. మనం చేసే ప్రతి చిన్న పని 7 జన్మల వరకు దాన్ని ఇంపాక్ట్ని చూపిస్తుందంటే ఈరోజు ఇప్పుడే మనం తీసుకునే ప్రతి నిర్ణయం ఎంత ఇంపార్టెంటో కదా. మన రోజువారీ లైఫ్ని, మన పనుల్ని ఈ పురాతన కర్మ సిద్ధాంతం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఆలోచించండి. మన ఈ బ్రహ్మపురాణం విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.